బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు జరుగుతున్నాయి. మీర్పేటలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. నిన్నంతా చూస్తున్నాం మనం. తెలంగాణ తల్లిని మార్చి తెలంగాణ తల్లిని సెక్రటరియట్లో ప్రతిష్ఠించి నిన్న ఏ విధంగా చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది గమనించున్నాం. ఒకటి కూడా గమనించాల్సిన అవసరం ఉంది అందరికీ. ఎందుకు తెలంగాణ తల్లిని మార్చాల్సి వచ్చింది? తెలంగాణ తల్లి ఈరోజు ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితో నిర్మించుకున్న తెలంగాణ తల్లి తను. ఆ రోజు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లిని ఆ రోజు ప్రతిష్ఠించుకున్నాం. ఉద్యమకాలంలో 2007లో కేసీఆర్ గారు చాలామంది మేధావులను, కళాకారులను అందరినీ కూడా సంప్రదించి తెలంగాణకు మన అస్తిత్వానికి ఒక ప్రతీక ఉండాలి, తెలుగు తల్లి అని ఎందుకు వాళ్ళది మనం ఇది చేయాలి, మన తల్లి మనకు ఉండాలని ఆ రోజు రూపుదిద్దిన ఈ విగ్రహాన్ని పెద్ద ఎత్తున దాదాపుగా ఏనుగులు, ఒంటెలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్ఠించిన వైనాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. బట్ ఒకటి అనిపిస్తుంది నాకు, ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారి నిశాన చెరపాలని కంకణం కట్టుకొని వచ్చున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒకటొకటి చెరిపేస్తుందని తృప్తి పడుతూ ఉన్నారు. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన చాలా నిర్ణయాలను ఈయన రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకి అధికార చిహ్నంలో ఉన్న చార్మినార్ని తీసేస్తున్నారు. అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తున్నారు. ఈరోజు తెలంగాణ తల్లి రూపు కూడా మార్చేసి తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని ఈరోజు మాయం చేస్తున్నారు. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలకి ప్రతీకగా బతుకమ్మను ప్రతిష్ఠించుకుంటాం, పూజించుకుంటాం. ఆ బతుకమ్మ ఆడుతున్న ప్రతి దగ్గర కూడా తెలంగాణ ఆడబిడ్డల్ని చూసుకుంటాం. అలాంటి బతుకమ్మను కూడా ఈరోజు తెలంగాణ తల్లి చేతిలోకి వెళ్ళి మాయం చేస్తున్నాడు. ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేయడం కాక బతుకమ్మ చీరలను కూడా మాయం చేస్తున్నాడు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా జరుగుతున్న కుట్రను గమనించమని కోరుతా ఉన్నాను. నిన్న చాలా గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్న గొప్పగా మాట్లాడిన సందర్భంలో తెలంగాణ ఆడబిడ్డల మీద నిన్న లాఠీ చార్జ్ చేసి ఒక దుశ్శాసన పర్వాన్ని చూస్తున్నాం నిన్న.